ఈ సెక్షన్ 69ని తీసుకొని వీళ్ళు అక్కడికెళ్ళి రేప్ కేసు ఫైల్ చేస్తారు. పోలీస్ వాళ్ళకి వేరే దారి ఉండదు. ఖచ్చితంగా రేప్ ఫైల్ చేయాల్సొస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో పోలీస్ వాళ్ళు గూడా ఎవరు పడితే వాళ్ళు ఎళ్ళగానే తీసుకోవట్లేదు. దానికి ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. చేసి అందులో కన్సెంట్ క్లియర్‌గా కనిపిస్తే ఆ అమ్మాయిని వెనక్కి కూడా పంపించేస్తున్నారు. ఇది క్లియర్ కన్సెంట్ ఉంది గదమ్మా! దీన్ని రేప్ ఎలా అంటున్నావు అని. హ్మ్. అయితే ఆ అమ్మాయి కూడా అక్కడికెళ్ళి ప్రూవ్ చేయాల్సొస్తది. కన్సెంట్ ఉంది. కానీ ప్రామిస్ కూడా చేసాడు ఇదిగో చూడండి అని. అప్పుడు పోలీస్ వాళ్ళు అది ఫైల్ చేస్తాం జరుగుతది. ఫైల్ చేసిన తర్వాత ఆ టైంలో అడ్వకేట్ సపోర్ట్ తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశము. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎళ్ళగానే మీరు అడ్వకేట్ వాళ్ళ లీగల్ టర్మ్స్ అడిగినప్పుడు ఆ అమ్మాయి అప్పుడు అన్నిటికి ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు. సో, మీరు ముందే ఒక అడ్వకేట్‌ని అప్రోచ్ అవుతే మీ పోలీస్ స్టేషన్‌కెళ్తాము. ఎఫ్ఐఆర్ చేపిస్తాంలో అడ్వకేట్ సపోర్ట్ చేస్తారు. వెంటనే నార్మల్‌గా అయితే నాగరాజు గారు వెంటనే ఏదైనా రేప్ కేస్ అవుతే మొత్తం మీడియాలో వచ్చేస్తది. అరెస్ట్ అయిపోతాడు. ఆయనకు కూడా ముసుగు కప్పేస్తారు. జైలుకి తీసుకెళ్తూ ఉంటారు. ప్రతి ఛానెల్‌లో అది కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు నార్మల్‌గా రేప్ కేస్ అంటే. ఇప్పుడు రేప్ కేసులు అన్నవి కామన్ అయిపోయినాయి. హ్మ్. అసలు ముసుగు లేదు, మీడియా లేదు, ఏమీ లేదు. రోజుకి కొన్ని వందల, వేల, లక్షల రేప్ కేసులు ఫైల్ అవుతున్నాయి భారతదేశంలో. ఇంతకుముందు రేప్‌కి మీనింగ్ వేరైపోయింది. ఇప్పుడు రేప్‌కి మీనింగ్ వేరైపోయింది. సో, హ్మ్. ఇప్పుడు వందల, వేల రేప్ కేసులు మీరు ప్రతి పోలీస్ స్టేషన్‌కెళ్ళండి. ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ హైదరాబాద్‌లో ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఎవ్రీ డే రేప్ కేస్ అనేది చాలా కామన్ అయిపోయింది. నేను బ్లైండ్‌గా చెప్తున్నాను స్టాటిస్టిక్స్ చూడకుండా. కామన్ అయిపోయింది. ఇట్లాంటి రేప్ కేసులలో ఏం చేస్తారు వీళ్ళు ఇంకో అడ్వకేట్‌ని పెట్టుకొని యాంటిసిపేటరీ బెయిల్ అని హైకోర్టులో అప్లై చేస్తారు. అప్పుడు ఈ అమ్మాయి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తది మా దగ్గర నుంచి? రేప్ కేస్ ఏసాం కదా సార్ 10 ఇయర్స్ పనిష్మెంట్ కదా! ఆయనను జైలు తీసుకెళ్ళాలి కదా! అనేసి ఈ అమ్మాయి ప్రెషర్ మా అడ్వకేట్స్ మీద చాలా ఉంటది.